మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. అవసరానికి అప్పులు చేయటం అనేది మామూలు విషయమే. అయితే ఎలా తీర్చాలి అనే అవగాహన లేకుండా చేసే అప్పులే తిప్పలు తెచ్చిపెడతాయి. ఒక్కోసారి వాటిని తీర్చడం విషయంలో తీసుకున్న నిర్ణయాలు మరిన్ని కొత్త సమస్యలు కొని తెస్తాయి. కొంతమంది అవసరానికి అప్పు చేసి అది తీర్చడానికి మరో అప్పు, ఆ అప్పు తీర్చడానికి ఇంకో అప్పు, ఇలా అప్పుకు అప్పు చేయటంతో వచ్చే తిప్పలు అన్నీ ఇన్ని కావు. చాలామంది కొత్తగా వ్యాపారం మొదలు పెట్టడానికి వారి దగ్గర సరిపడా డబ్బు లేనప్పుడు బ్యాంకుల్లోనూ ఖాతా వారి దగ్గర అప్పు చేసి మరీ వ్యాపారాలు మొదలు పెడుతూ ఉంటారు. తీరా వ్యాపారంలో సరిగ్గా లాభాలు రాకపోగా తీసుకున్న అప్పును తీర్చలేక సతమతమవుతూ ఏం చెయ్యాలో తెలియక సమస్య తలెత్తే నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాక పాత అప్పులు తీర్చడానికి కొత్తగా క్రెడిట్ కార్డును తీసుకోవటం అనేది మరో తెలివి మాలిన పని అనే చెప్పాలి. ఇలా మానవుడు తన అవసరాలు తీర్చుకోవడానికి మార్కెట్లో పెట్టే ఆఫర్లను నమ్మి అప్పులు చేస్తూ తన జీవితంలో సమస్యలలోనికి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఇలాంటి సమస్యలతో బాధపడే వారి కోసం పండితులు ఒక చక్కని పరిష్కారాన్ని చెప్తున్నారు. అది ఏమిటో ఈరోజు మనం కూడా తెలుసుకుందాం. తీవ్రమైన అప్పు సమస్యలతో బాధపడేవారు ప్రతిరోజు తీపి పూరీలను తయారు చేయాలి. కొద్దిగా గోధుమ పిండి తీసుకొని అందులో కొంచెం బెల్లం లేదా పంచదార వేసి కలిపి చిన్న సైజులో తీపి పూరీలను ఏర్పాటు చేసుకోవాలి. ఈ తీపి పూరీలలోనికి గోధుమ పిండితో చేసిన తీపి పాయసం చేసి ఇలా ప్రతిరోజు ఈ రెండింటిని కలిపి ఆంజనేయ స్వామికి నైవేద్యంగా పెట్టాలి. ఇలా మీ గృహంలో అయినా లేదా దేవాలయంలో అయినా సరే ఆంజనేయ స్వామికి తీపి పూరీలను అలాగే తీపి గోధుమ పిండి పాయసంను నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అప్పుల సమస్యలు, రుణబాధలు ఏవైతే ఉన్నాయో అవి తీరే వరకు స్వామికి తీపి పూరీలను అలాగే తీపి గోధుమ పిండితో చేసిన పాయసమును నైవేద్యంగా పెడుతూ ఉండాలి. మధ్య ఆపకూడదు. అత్యవసర పరిస్థితి అయితేనే మధ్యలో ఆపాలి. వారానికి 2 సార్లు మాత్రమే చేస్తే అప్పు సమస్యలనేవి తీరుతాయని పండితులు చెప్తున్నారు. ఇలా చేయటం ద్వారా క్రమక్రమంగా రుణబాధలు అనేవి తొలగిపోతాయి. కాబట్టి మీరు తీరని అప్పు సమస్యలతో కూరుకొని పోయారా? ఎలా తీర్చాలి అని బాధపడుతూ ఉన్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా చేసి ఆంజనేయ స్వామికి కనీసం 2 తీపి పూరీలను కొంచెం గోధుమ పిండితో చేసిన పాయసమును ప్రతిరోజు నివేదించటం ద్వారా అప్పు సమస్యలు తొలగిపోయి సంతోషంగా జీవిస్తారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.